హలో గైస్, అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయాలి ఎవ్రీవన్. ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్? చెప్పాలండి. ఓకే, ఆల్ రైట్. సి గైస్, సో మనం ఈరోజు సెషన్లో ఇది జస్ట్ లైక్ డెమో సెషన్, మనకి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ సంబంధించిన డెమో సెషన్. సో మనకి ఈ సెషన్, ఈ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఏదైతే ఉందో మనకి వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయండి. వీక్లీ 3 క్లాసెస్. ఓకే, సో మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సో మనకి వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి అన్నమాట. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, సో టైమింగ్ వచ్చేటప్పటికి 1 PM, ఆఫ్టర్నూన్ 1 PM మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఇది మనకి డెమో సెషన్ అనమాట. ఈరోజు మనకి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ సంబంధించిన డెమో సెషన్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని మనం ఈరోజు క్లియర్ చేసుకుందాం. ఓకేనా? సో మనకి క్లాస్ వచ్చేటప్పటికి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే, ఈ 3 రోజులు మనకి క్లాసెస్ ఉంటాయి. అండ్ ఈరోజు మనకి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ సంబంధించిన డెమో క్లాస్. ఓకేనా? ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ సంబంధించిన డెమో క్లాస్ ఈరోజు. కాబట్టి అందరికీ కూడా క్లారిటీ వచ్చింది కదా. మనకి డెమో అనేది ఈరోజు సెషన్. నెక్స్ట్ నుంచి మనకి థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 1 PM, ఆఫ్టర్నూన్ 1 PM ఉంటుంది. సో మనకి ఉన్న ఫ్లెక్సిబుల్ టైమింగ్ అదే, ఎందుకంటే ఐ కంప్లీట్లీ ఆక్యుపైడ్ విత్ అదర్ ట్రైనింగ్ యాక్టివిటీస్. కంప్లీట్గా FICO, MM అదర్ యాక్టివిటీస్తో మనకి దగ్గర 10 క్లాసెస్ ఓన్లీ మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఏంటి, దగ్గర రోజు 10 క్లాసెస్ వరకు నాకు అసైన్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ సంబంధించిన టైమింగ్ అయితే మారదు, ఇదే టైమింగ్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు మరి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ మనం సిలబస్ ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంది. అండ్ ఈ సిలబస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనం ఏమేమి టాపిక్స్ మనకి ఉంటాయి. ఓకేనా? అలాగే ఈ కోర్స్ సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. సో కాబట్టి మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అడగొచ్చేయండి. ఓకే, సో ఈ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ మనకి చూసుకున్నట్లయితే మీరు నేర్చుకుంటున్నది ఇప్పుడు కన్సల్టెంట్ ట్రైనింగ్, అంటే సాఫ్ట్వేర్ ట్రైనింగ్. ఓకేనా? సో ఇప్పుడు మీరు నేర్చుకునేది కంప్లీట్గా సాఫ్ట్వేర్ ట్రైనింగ్. అలాగే ఎండ్ యూజర్ కూడా జాబ్స్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు కన్సల్టెంట్ జాబ్స్కి ట్రై చేసుకోవచ్చు. అలాగే ఎండ్ యూజర్ జాబ్స్కి కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మనకి ఎస్ఏపి ఎండ్ యూజర్ అయితే OTC, ఆర్డర్ టు క్యాష్, కానీ మనకి ఎండ్ యూజర్ కింద మనం బిల్లింగ్లోనో లేకపోతే ఆర్డర్ మేనేజ్మెంట్లో జాబ్స్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కన్సల్టెంట్ లెవెల్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ కూడా మనకి ఈ కోర్సులోకి మీరు మైగ్రేట్ అవ్వచ్చు. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది కన్సల్టెంట్ కోర్సు మనం నేర్పిస్తాము. ఇది నేర్చుకుంటే మీరు ఒకటి ఫుల్ కమాండ్ వచ్చి, సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ వచ్చి మీరు ఉన్నట్లయితే కన్సల్టెంట్ లెవెల్ వెళ్ళొచ్చు అనమాట. లేదు నాకు ఎండ్ యూజర్ లెవెల్లో వెళ్దాము అని అనుకున్నా సరే మనకి ఈ మాడ్యూల్ అనేది సరిపోతుంది. ఓకే, మనం ఇచ్చే ట్రైనింగ్ అనేది సరిపోతుంది. సో అలాగే మనం చూసుకున్నట్లయితే మనం లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తాము. అంటే ఈ కోర్సు నేర్చుకున్న వాళ్ళు మధ్యలో ఏదైనా డ్రాప్ అయితే, ఏదైనా రీజన్స్తో, పర్సనల్ రీజన్స్తో ఏదైనా డ్రాప్ అయినా సరే మళ్ళీ మనం వాళ్ళని కోర్సులో జాయిన్ చేయించుకొని మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగానే మన ఇన్స్టిట్యూషన్ అనేది ఎవరు లేని ఇండియాలోనే ఎక్కడా లేదు. ఈ ట్రైనింగ్ ఎలాంటిది మనం ఇస్తున్నాం అనమాట. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇస్తున్నాం. కాబట్టి స్టూడెంట్ నష్టపోకూడదు అనేది మన ప్రైమ్ అజెండా. అండ్ స్టూడెంట్స్ మధ్యలో కొన్ని రీజన్స్ వస్తూ ఉంటాయి, స్టక్ అవుతూ ఉంటారు, క్లాసెస్ అటెండ్ అవ్వరు. సో అలాంటప్పుడు మరి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అవకాశం మళ్ళీ రీజాయిన్ అవ్వాలంటే మనీ పేమెంట్ చేయాల్సి వస్తుంది. కానీ మన ఇన్స్టిట్యూషన్లో, మన ట్రైనింగ్ కంపెనీలో అలా లేదనమాట. ఓకే, కాబట్టి మీరు కోర్సు మధ్యలో ఏదైనా రీజన్స్తో డ్రాప్ అయినా సరే మళ్ళీ మనం ఎప్పటికప్పుడు మనకి 2 months కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్ఏపి ఎస్డి వచ్చేటప్పుడు 2 monthsకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
ఓకేనా. సో అదే ఎస్ఏపి ఎంఎం అయితే ఎవ్రీ మంత్ ఉంటుంది, ఎఫ్ఐసిఓ ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎస్డి మనకి ఉన్నాయి 2 బ్యాచెస్ అనమాట. కాబట్టి 2 మంత్స్కి కొత్త బ్యాచ్ అనేది ఉంటుంది కాబట్టి సో మళ్ళీ ఈ బ్యాచ్లో కంటిన్యూ అవ్వలేకపోతే ఇంకో బ్యాచ్లో మనం వాళ్ళని జాయిన్ చేయించి వాళ్ళకి మళ్ళా అవకాశం అనేది ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో మనకి ఎస్ఏపి ఎస్టీ మోడల్ సిలబస్ కాపీ ఏదైతే ఉందో ఇది యాప్ చాను ఎస్కే ఇన్ఫోటెక్ యాప్లో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ సిలబస్ కాపీ. ఇది మళ్ళీ మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా చూపిస్తాను ఈ సిలబస్ కాపీ. సో అందరూ కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఈరోజు నేను మీకు ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాట్లో ఎస్ అని పెట్టండి. ఒకవేళ ఎవరైనా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే నో అని పెట్టండి. సో నేను వాళ్ళకి లింక్ పంపిస్తాను ఈరోజు. ఆ లింక్లో చాట్లో పెడతాను. ఆ లింక్లో చూసుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు డైలీ ఫర్దర్ ఎస్ఏపి ఎస్డికి సంబంధించిన మెటీరియల్స్, ఫ్రీ మెటీరియల్స్, అలాగే దానికి సంబంధించిన వీడియోస్ అలాంటివి కూడా మీకు వస్తూ ఉంటాయి, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో అలాగే మనకి ఇక్కడ ఎస్ఏపి సిలబస్ మనం మాట్లాడుకుంటే ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ మనం నేర్చుకుంటామండి. ఎస్డికి సంబంధించినవి, ఎంఎం సంబంధించినవి, ఎఫ్ఐకి సంబంధించిన 3 కూడా మనం నేర్చుకుంటాం. మనం కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, అలాగే అసైన్మెంట్స్, అలాగే ఎఫ్ఐ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కొన్ని అసైన్మెంట్స్, ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కొన్ని అసైన్మెంట్స్, అలాగే ఎఫ్ఐ గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్. ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ మనం నేర్చుకున్న తర్వాత మాస్టర్ డేటా అంటే మనకి ఎస్ఏపి ఎస్డిలో మనకి మెయిన్ వచ్చేటప్పటికి కస్టమర్ మాస్టర్, దాన్ని బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్. సో బిజినెస్ పార్ట్నర్ కస్టమర్ మాస్టర్ డేటాని ఎలా క్రియేట్ చేయాలి, మెటీరియల్ మాస్టర్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే కండిషన్ రికార్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, బామ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, షిప్పింగ్ పాయింట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రౌట్ మాస్టర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రూట్ అంటారు, కొన్నిసార్లు రౌట్ అంటూ ఉంటారు. వెండార్ మాస్టర్ క్రియేషన్ బీపీది అయిపోయినట్టుంది. ఈ వెండార్ మాస్టర్ ఎలా క్రియేట్ చేస్తాం, ఈ మాస్టర్ డేటా మొత్తం కూడా మన క్లాసెస్లో డిస్కస్ చేస్తామండి. ఓకే. అలాగే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ మనకి ఎస్డి మాడ్యూల్, ఎఫ్ఐ మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ ఉంది, ఎంఎం మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ ఉంది, పీపీ మాడ్యూల్తో ఇంటిగ్రేషన్ ఉంది. కాబట్టి మనం అదర్ ఏరియాస్ని కూడా మనం నేర్చుకోబోతాం అనమాట. అంటే ఎస్డి చెప్పుకునేటప్పుడు ఎఫ్ఐ ఏరియాస్ నేర్చుకోవాల్సి వస్తుంది, ఎస్డి చెప్పుకునేటప్పుడు ఎంఎం ఏరియాస్ నేర్చుకో. ఫ్లో స్టార్ట్ అయ్యేది ఎఫ్ఐ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది, కంపెనీ కోడ్ నుంచి. కాబట్టి ఇప్పుడు ఎస్ఏపిలో చిన్న కాన్ఫిగరేషన్స్, కంపెనీ కోడ్ ఎలా క్రియేట్ చేయాలి, బిజినెస్ ఏరియా ఎలా క్రియేట్ చేయాలి, ఇలాంటి కాన్ఫిగరేషన్స్ ఎస్ఏపిలో మనం నేర్చుకోబోతాం. అలాగే మనకి ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ అనేది సేల్స్కి సంబంధించిందండి కంప్లీట్గా. దీంట్లో ప్రీ సేల్స్ యాక్టివిటీస్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. ప్రీ సేల్స్ అంటే మనకి ఒక కస్టమర్ కంపెనీకి వచ్చాడండి. ఇప్పుడు కంపెనీ నాది XYZ చైర్స్ అమ్మే కంపెనీ అనుకుందాం. నా కంపెనీ చాను ఎస్కే ఇన్ఫోటెక్ చైర్స్ అమ్ముద్ది అనుకుందాం. సో ఈ చైర్స్ అమ్మే కంపెనీ అంటే మరి కస్టమర్స్ దగ్గర నుంచి నాకు ఒక 50 చైర్స్, ఒక 100 చైర్స్, ఒక 1000 చైర్స్ డిమాండ్స్ వస్తూ ఉంటాయి. నా చైర్స్ క్వాలిటీ బాగుంటాయి కాబట్టి మనం ఆర్డర్స్ అంటాం. మరి కస్టమర్ దగ్గర నుంచి వచ్చే ఆర్డర్స్ని మనం రిసీవ్ చేసుకుంటాం, అవునా కదా. అలాగే కొన్నిసార్లు కస్టమర్స్ మనకి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. మరి ఎస్ఏపిలో మరి ఎంక్వైరీస్ని మనం ట్రాక్ చేయాలి. అలాగే కస్టమర్ సంబంధించిన ఆర్డర్స్ మనం ట్రాక్ చేసి వాళ్ళకి సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేయాలి. అలాగే వాళ్ళకి గూడ్స్ని ఇష్యూ చేయాలి. అలాగే వాళ్ళకి మరి బిల్లింగ్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనకి సేల్స్ ప్రాసెస్, కంపెనీలో ఉండే సేల్స్ ప్రాసెస్ అంతా కూడా మనకి ఎస్డి మాడ్యూల్లో వస్తుంది అనమాట. ఓకేనా. ఈ ఎస్డి మాడ్యూల్ మనకి ఎవరు నేర్చుకోవచ్చు అంటే బేసిక్గా ఎవరైనా నేర్చుకోవచ్చు. పర్టికులర్గా సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ మాడ్యూల్ నేర్చుకోవచ్చు. లైక్ ఎఫ్ఐసిఓ, ఎంఎం, మనకి ఎస్డి, ఇలా ఇవి బ్రాండెడ్ మాడ్యూల్స్ అంటారు అనమాట. సో ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి ఈ మాడ్యూల్స్ ఏమైతే బ్రాండెడ్, ఎప్పుడు జాబ్స్ మనకి ఉంటానే ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ హై ప్యాకేజెస్ ఉంటాయి. ఓకేనా. ఎఫ్ఐసిఓ అంటే కొంచెం వాస్ట్ కాన్సెప్ట్, సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. కానీ ఎస్డి వచ్చేటప్పుడు కొంచెం సిలబస్ తక్కువే, అండర్స్టాండబుల్ అండ్ అదర్ మాడ్యూల్స్ మీద మనకి డిపెండెన్సీ ఉంటుంది అనమాట. కాబట్టి రియల్ టైంలో మనకి చాలా తక్కువ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అదర్ మాడ్యూల్స్ మీద ఎక్కువ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్, ఎస్డి ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఎస్డి మాడ్యూల్ మనం నేర్చుకున్నట్లయితే సో మీకు కంపేర్ టు ఎఫ్ఐఎంఎం కొంచెం కాంపిటీషన్ తక్కువే. ఓకేనా. కొంచెం కాంపిటీషన్ తక్కువే. ఒక 10 మంది ఉంటే అందులో
ఒక జాబ్కి ఒక 10 మంది అప్లై చేసుకుంటే అందులో రియల్గా ఎస్డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి ఎస్డి మాడ్యూల్ మరి మన సిలబస్ ఏంటన్నది మనం డిస్కస్ చేస్తున్నాం. అలాగే మనకి దీనికి ప్యాకేజ్ గురించి మాట్లాడితే ఈక్వల్ టు ఎఫ్ఐసిఓ ప్యాకేజ్ ఎంత అయితే ఉందో అంతే ప్యాకేజ్ వస్తుంది. ఒక అటు ఇటు ఒక ₹1,00,000 తక్కువ రావచ్చేమో తప్పిస్తే ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా ఒక 10 లక్షల ప్యాకేజ్ ఉంటే దీనికి ఒక 8.5 లక్షల ప్యాకేజ్, ఒక 9 లక్షల ప్యాకేజ్ అట్లా వస్తుంది. ఓకేనా. అండ్ మ్యాక్సిమం మీరు ఈ ఎస్డి మోడల్ ద్వారా ఒక 35 lakhs నుంచి 40 lakhs వరకు వెళ్ళొచ్చు అనమాట. అండ్ దీంట్లో మీకు అంతవరకు మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా. మీకు 5 to 7 years 5 to 7 లేదా 8 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే సో 20 lakhs నుంచి 30 lakhs ప్యాకేజ్ అనేది ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎస్టీ మాడ్యూల్లో మనం చూసుకున్నట్లయితే ఆర్డర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఆర్డర్ మేనేజ్మెంట్లో మనం సేల్స్ డాక్యుమెంట్లు క్రియేట్ చేయాలి, నెంబర్ రేంజెస్ని క్రియేట్ చేయాలి, ఐటమ్ కేటగిరీస్ని, స్కెడ్యూల్ లైన్స్ని, అలాగే మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సేల్స్ ఆర్డర్ టైప్స్ ఉంటాయి అన్నమాట ఎస్ఏపిలో. ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే మనకి షిప్పింగ్, డెలివరీ, ఓకే, అలాగే బిల్లింగ్, ఇన్వాయిస్ ఇవన్నీ కూడా మనకి ఈ సేల్స్ మాడ్యూల్లోనే వస్తాయి. కాబట్టి బిల్లింగ్ టైప్స్, షిప్పింగ్ టైప్స్, సో అలాగే మనకి ఇలాంటి విషయాలన్నీ కూడా లైక్ డెలివరీ ఎలా చేయాలి, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ ఎలా చేయాలి, ఓకే, రూట్ డిటర్మినేషన్ ఎలా చేయాలి, బ్యాచ్ సీరియల్ నెంబర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలాగే మనకి బిల్లింగ్ డాక్యుమెంట్ టైప్స్ ఏముంటాయి, ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఎలా చేయాలి, అకౌంట్ డిటర్మినేషన్ ఎలా చేయాలి, ట్యాక్స్ డిటర్మినేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా క్రెడిట్ డెబిట్ మెమోస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఫౌండేషన్ లెవెల్లో నేర్చుకుంటామండి. ఓకేనా. సో అలాగే ఒక కస్టమర్ యొక్క ప్రైస్ ఎంత, ఒక కస్టమర్ సంబంధించిన ప్రైజింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కంపెనీ అనుకోండి, విఐపి కస్టమర్కి ఒక ప్రైజ్ ఇస్తాను, ఓకే, రెగ్యులర్ కస్టమర్కి ఒక ప్రైజ్ ఇస్తాను, ఓకే, అలాగే ఇంకొక ఎక్స్పోర్ట్ కస్టమర్స్, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కస్టమర్స్ ఉంటారు, కొంతమంది అవుట్ సైడ్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తాను. ఓకేనా. అంటే ఏంటి ప్రైజ్ ఇవ్వటం అంటే ఏంటి, జనరల్గా ప్రైజ్ సంబంధించి మనకి ఎలా ఉంటుంది, ఒక కస్టమర్కి ప్రైజ్ ఎలా డిసైడ్ చేస్తామంటే గ్రాస్ ప్రైస్, నెట్ ప్రైస్. సో గ్రాస్ ప్రైస్ అంటే ఏంటి, సో ఒక మెటీరియల్ ఉంది, ఒక మెటీరియల్లో 10,000 అనుకోండి, సో అది గ్రాస్ ప్రైస్. దాని మీద డిస్కౌంట్స్, సర్చార్జెస్, ట్యాక్సెస్ ఇవన్నీ కొన్ని కలుపుకొని కొన్ని మైనస్లు చేసి వచ్చేదే మనకి నెట్ ప్రైస్, అవునా కదా. సో ఇప్పుడు కంపెనీ అన్న తర్వాత ట్యాక్స్ వేసుకొని ప్రోడక్ట్ అమ్ముద్ది, కంపెనీ అన్న తర్వాత మెటీరియల్ మీద డిస్కౌంట్ ఇస్తుంది, కంపెనీ అన్న తర్వాత ఈ మెటీరియల్కి ఈ కస్టమర్కి ఎంత డిస్కౌంట్ ఇవ్వాలి అనేది కూడా ఉంటుంది. అంటే డిస్కౌంట్స్లోనే చాలా రకాలైన డిస్కౌంట్స్ ఉంటాయి. అలాగే ఫ్రైట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఓకే, అలాగే ట్యాక్సెస్ ఇవన్నీ కొన్ని కలుపుకొని కొన్ని మైనస్ చేసి వచ్చేదే నెట్ ప్రైస్ అనమాట. కాబట్టి మనం ప్రతి కస్టమర్కి ప్రైజింగ్ ప్రొసీజర్ని మనం ఎస్ఏపిలో ఎలా డిఫైన్ చేయాలి, ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి, ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏముంటాయి, ఓకేనా. అలాగే మనకి ట్యాక్స్ డిటర్మినేషన్ ఎలా చేయాలి, ప్రైజింగ్ ప్రొసీజర్లో ట్యాక్స్ డిటర్మినేషన్ ఎలా చేయాలి, ఫ్రైట్ సంబంధించిన డిటర్మినేషన్ ఎలా చేయాలి, డిస్కౌంట్స్ డిటర్మినేషన్ ఎలా చేయాలి, బిల్లింగ్ ఎలా చేయాలి, ఓకే. సో అలాంటి విషయాలన్నీ కూడా ఈ ప్రైజింగ్లో లింక్ అయి ఉంటాయి అన్నమాట. కాబట్టి సో మనం ఒక ప్రైజింగ్ ప్రొసీజర్ని క్రియేట్ చేసి అది సేల్స్ ఆర్డర్లోకి ఎలా ఫ్లో చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం. ఓకేనా. అలాగే క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే టెక్నికల్గా స్ట్రాంగ్గా మనం నేర్చుకుంటాం. సింపుల్గా మాట్లాడితే ఎస్ఏపి ఎస్డి మోడల్ అంటే ఏమీ లేదు. ఎస్ఏపి ఎస్డి మోడల్ అంటే ప్రీ సేల్స్, పోస్ట్ సేల్స్ యాక్టివిటీ. అంటే సేల్ చేయకముందు ఏం జరుగుద్ది, కస్టమర్ వచ్చి ఎంక్వైరీ చేసుకుంటాడు, తర్వాత వాడికి కంపెనీ కొటేషన్ ఇచ్చుద్ది, అరే నా ప్రోడక్ట్ ఎంత ఖర్చు అవుద్ది అని. ఆ తర్వాత వాడికి ఓకే అంటే కాంట్రాక్ట్ పెట్టుకుంటాం, ఎందుకంటే కోట్ల రూపాయలతో జరుగుద్ది కదా ట్రాన్సాక్షన్స్, మరి కాంట్రాక్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. సో కాంట్రాక్ట్ పెట్టుకుంటాం. సో కాంట్రాక్ట్ కూడా ఓకే అయితే అప్పుడు వాడు పర్చేజ్ ఆర్డర్ ఇస్తే కంపెనీ సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తుంది. అంటే వాడికి ఏమేమి గూడ్స్ కావాలి అవి ఆ లిస్ట్ ఇస్తే కంపెనీ ఏం చేస్తే సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేసి వాడికి గూడ్స్ డెలివరీ చేసి వాడికి బిల్ చేస్తే వాడు పేమెంట్ చేస్తాడు. అదే కాన్సెప్ట్ ఇందులో ఎస్డి అంటే మెయిన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్, షిప్పింగ్, అలాగే బిల్లింగ్, అలాగే ప్రైజింగ్, క్రెడిట్ మేనేజ్మెంట్. క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి సార్ అంటే అప్పులో ఒక కస్టమర్ ఉన్నాడు, వాడికి గూడ్స్ అప్పులో ఇవ్వాలి, ఎలా ఇస్తాం అనేది క్రెడిట్ మేనేజ్మెంట్ డీల్ చేస్తాం అనమాట. కాబట్టి ఎస్ఏపి ఎస్డి మోడల్లో మనం ప్రైజింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అలాంగ్ విత్ టెస్టింగ్ మనం నేర్చుకుంటాం అనమాట. సో అలాగే మనం క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్కి క్రెడిట్లో ఎంత ఇవ్వాలి, అప్పులో ఎంత ఇవ్వాలి, క్రెడిట్ ఎక్స్పోజర్ అంటే ఏంటి అనేది మనం ఈ క్రెడిట్ మేనేజ్మెంట్లో నేర్చుకుంటాం అనమాట. సో అలాగే దీనికి సంబంధించిన టెస్టింగ్, కాన్ఫిగరేషన్ కూడా మనం నేర్చుకోబోతాం. ఓకేనా. ఒక కస్టమర్ ఉన్నాడు, వాడికి క్రెడిట్లో ఎంత అప్పులో ఇవ్వాలి,
ఒకవేళ వాడి క్రెడిట్ లిమిట్ క్రాస్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ మనకి సేల్స్ ఆర్డర్ ఎలా బ్లాక్ అవుతుంది. ఓకేనా. సో మరి ఎవరెవరు అప్రూవల్స్, క్రెడిట్ లిమిట్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఎవరెవరు అప్రూవల్స్ కావాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో నేర్చుకుంటాం. అంటే ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనం ఆర్డర్ మేనేజ్మెంటు, షిప్పింగు, డెలివరీ, బిల్లింగు, అలాగే ప్రైజింగు, క్రెడిట్ మేనేజ్మెంట్ లాంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం నేర్చుకుంటామండి. అలాగే మనకి స్పెషల్ బిజినెస్ ప్రాసెస్ అండ్ ఇంటిగ్రేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి థర్డ్ పార్టీ సేల్స్ అంటే ఏంటి, ఒక కస్టమర్ ఉన్నాడు, మన దగ్గర ఆర్డర్ చేశాడు, కానీ మన దగ్గర గూడ్స్ లేవు. ఓకేనా, మన దగ్గర గూడ్స్ లేకపోతే అది వేరే వాడి దగ్గర నుంచి తీసుకొని మనం గూడ్స్ అనేది థర్డ్ పార్టీ వెండర్ దగ్గర నుంచి మనం పర్చేస్ చేసి కస్టమర్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు థర్డ్ పార్టీ సేల్స్ ఎలా చేస్తారు. అలాగే ఇంటర్ కంపెనీ సేల్స్ అంటే విత్ ఇన్ ది కంపెనీలోనే రెండు ప్లాంట్స్ మధ్య మనకి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, చానియస్కే ఇన్ఫోటెక్, రెండు ప్లాంట్స్ ఉన్నాయి, ప్లాంట్ ఏ, ప్లాంట్ బి. ఇప్పుడు ప్లాంట్ బికి గూడ్స్ కావాలి, ప్లాంట్ ఏ నుంచి కొనాలనుకుంటున్నాం మనం. ఓకే, సో అలాంటప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఇంటర్ కంపెనీ ప్రాసెస్ ఏంటి, ఓకే, ఇంట్రా కంపెనీ ప్రాసెస్ ఏంటి. సో అంటే ఇంట్రా స్టేట్, ఇంటర్ స్టే మనకి రెండు ఉన్నాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఇంట్రా కంపెనీ సేల్స్, ఇంటర్ కంపెనీ సేల్స్ రెండు కూడా మనం ఎలా చేయాల్సి వస్తుంది అనమాట. అలాగే కన్సైన్మెంట్ ప్రాసెస్. కన్సైన్మెంట్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ ఏం చేస్తుందంటే కొన్నిసార్లు ఇప్పుడు పవర్ ఉందనుకోండి, డైరెక్ట్గా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది, మీకు ఒక ఇన్ని వోల్ట్స్ అని ఇచ్చేస్తారు, పవర్ ఇన్ని వోల్ట్స్ అని ఇచ్చేసి ఎన్నైతే వాడుకున్నారో అంత కరెంట్ బిల్ వచ్చుద్ది. అట్లాగే కంపెనీ ఏం చేస్తుందంటే కస్టమర్కి కొన్ని కన్సైన్మెంట్ స్టాక్ ఇచ్చేస్తుంది, అందులో నుంచి వాడు ఎంతైతే వాడుకున్నాడో అంతకి కంపెనీ బిల్ చేస్తుంది, దానికి వాడు పేమెంట్ చేయాలి. సో అలాంటివి ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఎలా చేయాలి. ఓకే, సో ఇంటర్ కంపెనీ సేల్స్ అంటే విత్ ఇన్ ది కంపెనీలోనే రెండు ప్లాంట్స్ మధ్య మనకి ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి. థర్డ్ పార్టీ సేల్స్ మన దగ్గర మెటీరియల్ లేకపోతే థర్డ్ పార్టీ వెండర్ దగ్గర నుంచి మెటీరియల్ కొనుక్కొని కస్టమర్కి ఎలా అమ్మాలి. కన్సైన్మెంట్ అంటే కంపెనీ కొన్నిసార్లు కస్టమర్కి డైరెక్ట్గా వాడి ప్రెమిసెస్లో మెటీరియల్స్ పెడుతుంది, వాడు ఎంతైతే వాడుకున్నాడో దానికి వాడు పేమెంట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది. అలాగే మేక్ టు ఆర్డర్ అంటే కొన్ని కంపెనీస్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది, కంపెనీయే ఓన్గా మెటీరియల్స్ని క్రియేట్ చేసి అమ్ముతూ ఉంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ మొత్తం ఏంటిది. అలాగే మనకి షెడ్యూల్ అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్. ఓకే, కస్టమర్తో మనం కాంట్రాక్ట్స్ పెట్టుకుంటాం, అగ్రిమెంట్ పెట్టుకుంటాం, ఆ ప్రాసెస్ ఏంటి. అలాగే కస్టమర్ మన దగ్గర ప్రోడక్ట్స్ కొనుక్కున్న తర్వాత రిటర్న్ చేస్తూ ఉంటాడు, డ్యామేజ్డ్ కండిషన్స్లో ఉంటాయి. ఓకేనా, సో అంటే మనం పంపించే గూడ్స్ డ్యామేజ్ అయినా లేకపోతే అవి సరిగా వర్కౌట్ అయిపోయినా రిటర్న్ చేస్తాడు. ఆ రిటర్న్ పాలసీ ఏంటి కంపెనీలో, అలాగే రిటర్న్ ఎలా చేస్తారు. అలాగే కొన్నిసార్లు కంపెనీ ఏంటంటే ఫ్రీ గూడ్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఫ్రీ గూడ్స్ అంటే ఏంటి, ఉచితంగా ఈ గూడ్స్ని ప్రమోషన్ కోసం కొన్ని మెటీరియల్స్ కంపెనీస్ ఇచ్చి వాడండి, ఇది వాడితే మా దగ్గర కొనుక్కోండి ఈ మెటీరియల్ అని చెప్పి ప్రమోషన్ కోసం ఇస్తూ ఉంటాం. ఆ ఫ్రీ గూడ్స్ మనం ఎలా చేస్తారు. అలాగే ఒక మెటీరియల్ కొంటే రెండు మెటీరియల్స్ డిస్కౌంట్స్, ఒక మెటీరియల్ కొంటే ఇంకో మెటీరియల్ ఫ్రీ, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు అలాంటివి ఎస్ఏపిలో ఎలా చేయాలి, ఓకే, అనేవి కూడా ఈ స్పెషల్ బిజినెస్ ప్రాసెస్లో మనం నేర్చుకోబోతున్నామండి. అలాగే ఇంటిగ్రేషన్ విత్ అదర్ మాడ్యూల్స్, అలాగే ఎస్ఏపి ఎంఎంఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది. సో అదర్ మాడ్యూల్స్ అంటే ఏంటి, లైక్ ఎఫ్ఐ మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్, మనకి ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఎఫ్ఐ ఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది, పిపిఎస్డి ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం అంటే ఇవన్నీ కూడా స్పెషల్ బిజినెస్ ప్రాసెస్ అయితే ఇవి మనకి ప్రైజింగ్ అండ్ క్రెడిట్ మేనేజ్మెంట్, అలాగే ఇవి ఆర్డర్ మేనేజ్మెంట్, షిప్పింగు, బిల్లింగు. ఓకే, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో నేర్చుకోబోతున్నాం అనమాట. ఓకేనా. సో అలాగే మనకి అవైలబిలిటీ చెకప్ అని ఉంది, మనకి ఏటీపీ అంటారు. అవైలబిలిటీ చెకప్ ఎలా చేయాలి అంటే కస్టమర్ మన దగ్గర మెటీరియల్ ఉందా లేదా అనే చెకప్, అది సిస్టమే ఆటోమేటిక్గా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి కూడా, అంటే మన దగ్గర స్టాక్ ఉండాలి కదా, కస్టమర్కి స్టాక్ ఉండాలి అంటే సో ఏటీపీ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి అసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లాసెస్. సో మనం అసలు ఎస్ఏపి ఎస్డి మోడల్ని ఒక కంపెనీకి ఎలా ఇంప్లిమెంటేషన్ చేసి పెట్టాలి, ఓకే, ఎలా టెస్టింగ్ చేసి పెట్టాలి. అలాగే రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే
కస్టమ్ డిజైన్ ఎలా చేసి పెట్టాలి, కస్టమర్ సంబంధించిన కొన్ని బిజినెస్ సినారియోస్ స్టాండర్డ్ ఎస్ఏపి సిస్టంలో, రెడీమేడ్ సిస్టంలో వర్కౌట్ అవ్వవు అనమాట. అలాంటివి అబాపర్తో కూర్చొని మనం ఎలా వాటిని మనం చేసుకోవాలి, సో ఎలా మనం ఫుల్ఫిల్ చేయాలి రిక్వైర్మెంట్ని. అలాగే మనకి ఈసీసీ వర్సెస్ S4 హనా ఏమేమి చేంజెస్ ఉన్నాయి ఎస్టీ మాడ్యూల్ సంబంధించి. ఓకే, సో అలాగే ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మనం అప్కమింగ్ క్లాసెస్లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా. సో అలాగే డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్, LSMW అంటే ఏంటి, డేటా మైగ్రేషన్ ఎలా చేస్తారు, బ్యాడీకి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే ఐడాక్స్ అనేది అప్కమింగ్ క్లాసెస్లో మనం ఐడాక్స్ నేర్చుకుంటాం. అలాగే ఫామ్స్, మనం అవుట్పుట్ మేనేజ్మెంట్లో స్మార్ట్ ఫామ్స్ అంటే సేల్స్ ఆర్డర్ ఫామ్స్, బిల్లింగ్ ఫామ్స్, వీటి గురించి కూడా మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం అనమాట. సో ఇది ఎస్ఏపి ఎస్డికి సంబంధించిన సిలబస్ ఏంటి. ఓకే, సో ట్రైనింగ్, లొకేషన్స్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీరు మన ఆఫీసెస్, మనకి అడ్రస్సెస్ కూడా ఇచ్చాం మనం ఇక్కడ క్లియర్గా. ఓకే, అండ్ మన చానియస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి కూడా పూర్తి వివరాలు అనేది ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. ఇది సిలబస్ కాపీ. ఓకే, ఎనీ డౌట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ సిలబస్ సంబంధించిన డౌట్స్ కానీ లేకపోతే కోర్సు సంబంధించిన డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అడగొచ్చు. ఈ సిలబస్ కాపీ మీకు ఇక్కడ యాప్లో అప్లోడ్ చేశాను, మీరు లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళి ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటుంది, ఆ ఫ్రీ మెటీరియల్స్లో ఉంటాయి అనమాట. ఇది డెస్క్టాప్ వర్షన్ మీకు అప్లై కాదు. సో మనకి ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి అనమాట. మీరు యాప్లోకి వెళ్తే ఏంటంటే ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. సో అందులో మీకు చాను ఎస్కే ఎస్డి S4 హనా ఎస్డి మెటీరియల్స్ అని ఉంటుంది. అలాగే చాను ఎస్కే ఎస్డి డాక్యుమెంట్స్ అని ఉంటుంది. రెండిట్లోనూ డాక్యుమెంట్స్ ఉంటాయి మీకు. సో ఇందులో మీకు అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ వచ్చాను. సో ఎస్డి సిలబస్ కూడా ఇచ్చాను, ఎవరైనా యాక్సెసిబుల్, ఎవరైనా చూడొచ్చు ఇందులో. ఈ ఎస్డి సిలబస్ ఇక్కడ మీకు ఇప్పుడు చూపించిన ఎస్డి సిలబస్ కాపీ యాప్లోనే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడే వాచ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో కాబట్టి ఓవరాల్గా ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏముంటుంది అనేది చెప్తాను చూడండి. ఆర్డర్ మేనేజ్మెంట్, షిప్పింగ్, బిల్లింగ్, ప్రైజింగ్, క్రెడిట్ మేనేజ్మెంట్, అవుట్పుట్ డిటర్మినేషన్ అంటే, సో అవుట్పుట్ డిటర్మినేషన్ అంటే సేల్స్ ఆర్డర్ సంబంధించిన ప్రింట్అవుట్స్, బిల్లింగ్ సంబంధించిన ప్రింట్అవుట్స్ అనమాట. ఓకే, సో వీటి మీదే మొత్తం గేమ్ అంతా తిరుగుద్ది, ఏది చేసినా ఈ మూడిట్ల మీదే ఉంటుంది ఎస్డి మోడల్. సో అంటే ఈ మూడు లేకుండా, అంటే ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ ఇవి లేకుండా ఏది ఉండదు. సో వీటి మీద కంపల్సరీగా బిజినెస్ మొత్తం వీటి మీద తిరుగుతూ ఉంటుంది. సేల్స్ అంటే అంతే కదా, సేల్స్ అంటే ఏంటి, కస్టమర్కి అమ్మే విధానం. సో కస్టమర్కి గూడ్స్ని అమ్మాలి అంటే సో వాడికి మనం ప్రైస్ అనేది ఫిక్స్ చేయాలి, అది ఇక్కడ తెచ్చుకుంటాం. మరి కస్టమర్కి బిల్ చేయాలి, బిల్ చేస్తే వాడు డబ్బులు ఇస్తాడు, ఇక్కడ నేర్చుకుంటాం. మరి కస్టమర్కి గూడ్స్ని మనం ఇవ్వాలి, ఇక్కడ నేర్చుకుంటాం. సో అలాగే కస్టమర్ యొక్క ఆర్డర్ని మనం రిసీవ్ చేసుకొని వాడి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి, ఇక్కడ నేర్చుకుంటాం. సో కాబట్టి మొత్తం సేల్స్ మాడ్యూల్ సంబంధించిన అంతా కూడా ఈ మూడిట్ల మీద జరుగుద్ది అనమాట, ఈ వీటి మీద జరుగుతూ ఉంటుంది మొత్తం ప్రాసెస్ అంతా కూడా. క్రెడిట్ మేనేజ్మెంట్ అంటే కస్టమర్కి అప్పులో ఇవ్వాలి, మరి వాడికి క్రెడిట్ హిస్టరీ చెక్ చేసి, వాడి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ చెక్ చేసి కస్టమర్ ఈ అప్పులో ఇవ్వాలా వద్దా అనేది క్రెడిట్ మేనేజ్మెంట్. వాడి కస్టమర్కి గూడ్స్, మరి కస్టమర్ క్రెడిట్ లిమిట్ ఎక్స్టెండ్ చేయాలి, ఎలా ఎవరు చేస్తారు, ఏం చేస్తారు, ప్రాసెస్ ఏంటి. ఓకే, అదే ఎస్డి మోడల్ మొత్తం అంతా కూడా వీటి మీద తిరుగుతూ ఉంటుంది. ఓకే, ఏది చేసినా సరే ఎస్డి మోడల్ కంపల్సరీగా సేల్స్ ఆర్డరు, బిల్లింగు, డెలివరీ, వీటి మీదే గేమ్ అంతా ఉంటుంది. వీటి మీద మనం ఫుల్ కమాండ్ తెచ్చుకోవాలి అంటే మరి అదర్ మాడ్యూల్స్ ఇంటిగ్రేషన్స్ కూడా నేర్చుకోవాలి. సో వీటి మీద తిరుగుతున్నప్పటికీ కూడా ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. సో ఇంటిగ్రేషన్స్లో మనకి
సో ఇంటిగ్రేషన్లో మనకి ఎఫ్ఐ మాడ్యూల్, ఎంఎం మాడ్యూల్, పీబీ మాడ్యూల్ ఇంటిగ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో ఈ ఇంటిగ్రేషన్స్ కూడా మనం అంటే ఏంటి, ఇవి నేర్చుకునేటప్పుడు మనకి వీటితో లింకులు ఉంటాయి అన్నమాట, అదర్ మాడ్యూల్స్. సో కాబట్టి మన ఎస్డి మాడ్యూల్ అంటే మనకి ఒక ఎస్డి ఏరియాసే కాదు, ఇంటిగ్రేషన్స్ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. సో కాబట్టి ఈ ఇంటిగ్రేషన్స్ అనేవి మనం క్లియర్ కట్గా మీకు ప్రతిదీ కూడా నేర్పిస్తాం ప్రాక్టికల్గా సిస్టంలో. ఇప్పుడు ఏమైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నీ కూడా ప్రాక్టికల్గా మీకు సిస్టంలో నేర్పించడం జరుగుతుంది. సో మనకి కోర్సు అయిపోయిన తర్వాత మీకు కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ మెటీరియల్స్ ఇస్తాము, వర్క్షాప్స్ ఇస్తాము, మాక్ టెస్ట్లు ఇస్తాము. అలాగే ఓటీసీలో ఒకవేళ నాకు ఈ స్టాండర్డ్ సరిపోవట్లేదు సార్, నేను ఏదో ఒక ఎండ్ యూజర్కి వెళ్ళిపోతాను కోర్సు అనుకుంటే ఎండ్ యూజర్ సంబంధించిన గైడెన్స్ కూడా ఇస్తాం. ఓకేనా. సో కాబట్టి మనం ఈ గైడెన్స్ కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా సరే ఎస్ఏపి ఎస్డిలో ఏది మాట్లాడుకున్నా అది కంపల్సరీగా ఇవి డిస్కషన్ అనేది ఉంటుందన్నమాట. మనం చెప్పుకునే క్లాసెస్ అన్నీ కూడా ఎస్ఏపి S4 HANA 2022 వర్షన్లోనే మన క్లాసెస్ ఉంటాయి. సో కాబట్టి మన S4 HANAలోనే చెప్తామండి క్లాసెస్ అన్నీ. సో ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్లో మనకి చూసుకున్నట్లయితే మాస్టర్ డేటా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక ఎస్డి మాడ్యూల్లో మనకి మాస్టర్ డేటా అంటే కస్టమర్స్ మనకి మాస్టర్ డేటా. మెటీరియల్స్, ఇప్పుడు మెటీరియల్ అనేది ఎంఎంలో ఉంటుంది లింక్, కానీ ఎస్డితో కూడా ఇంటిగ్రేషన్ ఉంటుంది. మెటీరియల్ లేకుండా మనం అమ్మలేం కదా, కస్టమర్కి అమ్మేదే మెటీరియల్, కాబట్టి ఎంఎం మాడ్యూల్. కాబట్టి మనకి ఇక్కడ మాస్టర్ డేటా అనేది కీ రోల్ ప్లే చేస్తారు. కస్టమర్ మాస్టర్ డేటా ఎస్ఏపి బీపీ అంటాం. సో బిజినెస్ పార్ట్నర్ అంటారు. సో వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, మెటీరియల్ మాస్టర్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ మాస్టర్ డేటాల గురించి కూడా మనం నేర్చుకోబోతున్నాం అనమాట. ఈ ఎస్ఏపి ఎస్డి మాడ్యూల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లాజిస్టిక్స్లో వస్తుందండి. ఇక్కడ మనకి ఎస్ఏపి ఎస్డి అనేది లాజిస్టిక్స్లో వస్తుంది. ఈ లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక నిమిషం అండి, సారీ, లాజిస్టిక్స్లో ఉంటుంది. లాజిస్టిక్స్లో మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో మాస్టర్ డేటా అంటే మనకి మెయిన్ అనమాట. మెటీరియల్ మాస్టర్నే మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్నే బీపీ అంటారు, బిజినెస్ పార్ట్నర్ అంటారు. సో ఇందులో మాస్టర్ డేటాస్ గురించి, అలాగే సేల్స్ ప్రాసెస్ అంటే ఎంక్వైరీ, కస్టమర్ వచ్చాడు కంపెనీకి, ఎంక్వైరీ చేసుకున్నాడు, ప్రోడక్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా రికార్డ్ చేసుకోవాలి, కొటేషన్ ఎలా రికార్డ్ చేసుకోవాలి, సేల్స్ ఆర్డర్ని ఎలా క్రియేట్ చేయాలి, వాటితో షెడ్యూల్ అగ్రిమెంట్ ఎలా చేసుకోవాలి, కస్టమర్తో కాంట్రాక్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్యాక్ ఆర్డర్స్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ సేల్స్ దాంట్లో ఉంటాయండి మనకి. సో అలాగే షిప్పింగ్ అంటే కస్టమర్కి గూడ్స్ని ఎలా డెలివర్ చేయాలి, పిక్కింగ్ ఎలా చేయాలి, ప్యాకింగ్ ఎలా చేయాలి, లోడింగ్ ఎలా చేయాలి, షిప్మెంట్ ఎలా చేయాలి, గూడ్స్ని ఇష్యూ ఎలా చేయాలి అనేది షిప్మెంట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్లో ఉంటుంది. సో తర్వాత మనకి సర్వీస్ ఎంట్రీ షీట్స్ అంటే కస్టమర్ సర్వీస్ ప్రొక్యూర్మెంట్స్ మనం ఎలా చేసుకోవాలి సేల్స్ సంబంధించి. ఓకే, మెటీరియల్ కాకుండా సర్వీస్ ప్రొక్యూర్మెంట్ ఎలా చేసుకోవాలి, అలాగే బిల్లింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్వాయిజెస్ ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, సేల్స్ ఆర్డర్తో బిల్లింగ్ ఎలా చేయాలి, సేల్స్ ఆర్డర్తో ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, కస్టమర్కి రిబేట్స్ ఎలా ఇవ్వాలి, సో ఇన్వాయిస్ ప్రింట్అవుట్స్ ఎలా తీసుకోవాలి అనేది బిల్లింగ్లో. సో కస్టమర్ క్రెడిట్ మేనేజ్మెంట్, కస్టమర్ సంబంధించిన అప్పులో మనకి గూడ్స్ కొనుక్కుంటూ ఉంటాడు, సో ఆ ప్రాసెస్ ఏంటి. ఓకేనా. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి సో ఇందులోనే ఉంటాయి అన్నమాట. మనకి అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మాడ్యూల్లో ఎండ్ యూజర్ లెవెల్లో ఇక్కడ
ఉంటాయన్నమాట. ఓకే, కన్సల్టెంట్ లెవెల్లో మనం వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ బ్యాక్ ఎండ్ సెటప్ అంతా మనం బ్యాక్ ఎండ్లో చేస్తామన్నమాట. ఎస్పీ అంటే బ్యాక్ ఎండ్లో అంటే కాన్ఫిగరేషన్ సెటప్ అంతా మనం రియల్ టైంలో బ్యాక్ ఎండ్లో చేస్తాం. సో సో దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఆ కాన్ఫిగరేషన్ ఎస్ఏపి ఎస్టీ మాడ్యూల్లో మనం ఇక్కడ నేర్చుకుంటాం. అంటే ఏంటి, ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని ఫ్రంట్ ఎండ్ స్క్రీన్లో, కాన్ఫిగరేషన్స్ అన్ని బ్యాక్ ఎండ్ స్క్రీన్ని ఐఎంజీ స్క్రీన్లో మనం చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం ప్రైజింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, సో అలాగే సో మనకి పార్ట్నర్ డిటర్మినేషన్స్ కానివ్వండి, ఇవన్నీ అవుట్పుట్ డిటర్మినేషన్ కానివ్వండి, అంటే బ్యాక్ ఎండ్లో జరిగే కాన్ఫిగరేషన్స్ అన్ని ఇందులోనే చేసుకుంటాం. అంటే సింపుల్గా చెప్తే ఐఎంజీ స్క్రీన్ అంటే కన్సల్టెంట్ స్క్రీను, సో అలాగే మనకి ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే ఈజీ యాక్సెస్ స్క్రీన్ లేదా ఫ్యూరీ యాప్స్ అంటారనమాట. సో ఫ్యూరీ యాప్స్లో కూడా మనం సో 1-2 సినారియోస్ని ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుంటాం అనమాట ఎస్టీకి సంబంధించింది. సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మనకి ఈ ఎస్డి మోడల్ మొత్తం కూడా సేల్స్ ఆర్డర్, అవుట్బౌండ్ డెలివరీ, పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, పీజీఐ, అలాగే బిల్లింగు, ఇన్వాయిస్, క్రెడిట్ మేనేజ్మెంట్, అవుట్పుట్ డిటర్మినేషన్, మాస్టర్ డేటా, ఓకే, వీటి మీద తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఏం చేసినా సరే మొత్తం గేమ్ అంతా దీని మీద తిరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో ఇంటిగ్రేషన్స్, అలాగే దీంట్లో టెక్నికల్ టాపిక్స్ ఉంటాయి మనకి. ఈ రైస్ ఇఫ్ ఆబ్జెక్ట్స్ అనేది కంప్లీట్గా కస్టమైజ్డ్ ప్రాసెస్, అబాపర్తో కూర్చొని మనం ఎలా చేయాలి అనేది మనం నేర్చుకుంటాము. సో ఐడాక్స్ అంటే కస్టమర్కి గూడ్స్ మనం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసాం. సో ఇది సేల్స్ ఆర్డర్ని కస్టమర్కి పంపించాలి, త్రూ ఐడాక్స్ ద్వారా పంపిస్తాం. సో నాన్ ఎస్ఏపి సిస్టంలో 1000 కస్టమర్స్ ఉన్నారు. ఓకే, అవన్నీ నాన్ ఎస్ఏపి ఎక్సెల్ షీట్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని సో ఎస్ఏపిలోకి తీసుకురావాలి. ఐడాక్స్ ఎలా యూజ్ అవుతుంది, ఓకే, ఇలాంటివన్నీ కూడా టెక్నికల్ టాపిక్స్ మనం రైసిఫ్ ఆబ్జెక్ట్స్, ఐడాక్స్ లాంటివి కూడా మనం క్లాస్లో కవర్ చేస్తామన్నమాట. ఓకేనా. అండ్ ఎఫ్ఎస్ ఎలా రాయాలి అనేది చాలా సింపుల్గా చెప్తాను మీకు. ఎస్టీకి సంబంధించిన రియల్ టైమ్ సినారియోస్ కూడా ఇందులో మనం డిస్కస్ చేస్తాం మనం. సో ఐడాక్స్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్, అలాగే మనం సో మనకి టేబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఎస్ఏపిలో, టేబుల్స్, రిపోర్ట్స్. సో మరి వీటికి సంబంధించిన రిపోర్ట్స్, షిప్పింగ్ సంబంధించిన రిపోర్ట్స్, ఆర్డర్ మేనేజ్మెంట్ రిపోర్ట్, బిల్లింగ్ రిపోర్ట్, ప్రైజింగ్ రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ మనకు కావాలంటే ఏం చేయాలి, సో ఆ కస్టమ్ రిపోర్ట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా మన సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఓకేనా. సో ఇలాంటి టెక్నికల్ టాపిక్స్ మనం ఈ క్లాసెస్ అనేవి కూడా నేర్చుకుంటాం. అలాగే ఇంటిగ్రేషన్ ఏరియాస్ ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా సిస్టంలో మీకు చూపిస్తాను, ఏది కూడా థియరిటికల్గా ఉండదు. ఓకే, సో కాబట్టి మీకు ప్రాక్టికల్గా సిస్టంలో మీకు ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్పిస్తూ ఉంటాం. ఓకే, కొన్ని ప్రాక్టికల్గా పాసిబిలిటీ అవ్వదు డమ్మీ సిస్టంలో, అలాంటివి మనం కొన్ని తప్పిస్తే మిగతావన్నీ కూడా ప్రాక్టికల్గా సిస్టంలో చూపించడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. ఓకే, సో కాబట్టి ఇది ఎస్ఏపి ఎస్డి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుంటే ఈ ఏరియాస్ ఇవి నేర్చుకోవాలి అంటే మీకు ఎలాంటి స్కిల్స్ అనేది అవసరం ఉంది. సో ఎస్ఏపి ఎస్డి కోర్సు మీరు నేర్చుకోవాలి అంటే ఎలాంటి స్కిల్ సెట్ అనేది అవసరం ఉంది, మీరు ఎలాంటి ఈ ఏరియాస్లో మీరు బాగా ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తే మీకు ఎస్డి మోడల్ అనేది చాలా సులువు అవుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే సో క్లయింట్ దగ్గర నుంచి మనం రిక్వైర్మెంట్ గ్యాదర్ చేయడంలో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. అండ్ మనం క్లయింట్తో డిస్కషన్ చేయాలి, మీటింగ్స్, కాల్స్, ఇవన్నీ కూడా మనకి కామన్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు. కాబట్టి క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ గ్యాదర్ ఎలా చేసుకోవాలి, సో మనకి బిజినెస్ ప్రాసెస్ అనేది ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, హౌ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్. సో అంటే కస్టమర్ సంబంధించిన అంటే సరే మనకి కంపెనీ అన్న తర్వాత ప్రోడక్ట్ని కస్టమర్కి అమ్ముతూ ఉంటుంది. సో అమ్మేటప్పుడు సెల్లింగ్ ప్రాసెస్ ఏంటి, ఎలా అమ్ముతారు, ఏమేమి ఉంటాయి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్. మనకి కాన్ఫిగరేషన్ స్కిల్స్ మీద ఫుల్ కమాండ్ ఉండాలండి. కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద ఫుల్ కమాండ్ ఉండాలి.
సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటే అబాపర్తో కూర్చొని మనం వర్క్ చేయగలిగే స్కిల్ ఉండాలి. అంటే ఎస్ఏపి ఎస్డి కన్సల్టెంట్ అయినా ఎఫ్ఐ అయినా ఎంఎం అయినా ఎవరైనా సరే అబాపర్తో మనకి రియల్ టైంలో వర్క్ ఉంటుంది. సో ఈ అబాపర్తో పని చేయించుకోవాలి, మనం వాడి టాస్క్లు అసైన్ చేయాలి. సో ఈ అబాపర్ అనేవాడు కోడింగ్ ప్రోగ్రామ్ తెలిసినవాడు. కొన్ని కస్టమైజేషన్ ప్రాసెస్ కోడింగ్ ప్రోగ్రామ్ అవసరం అవుతాయి. ఇలాంటి రైసిఫ్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కోడింగ్ ప్రోగ్రామ్స్ అవసరం అవుతాయి. వీటికి అబాపర్ ఇవన్నీ కూడా సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకి అబాపర్తో మనం చేయించుకోవాల్సి వస్తుంది. అవి ఎలా చేయాలి ఏంటి, మన రోల్ ఏంటి, అందులో యాజ్ ఎస్డి కన్సల్టెంట్ కింద మన రోల్ ఏంటి అనేది మనం నేర్చుకోవచ్చు. అలా రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేయడం, బిజినెస్ ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకోవడం, కంప్లీట్ కాన్ఫిగరేషన్ స్కిల్స్, సిస్టమ్ డిజైన్ చేసుకోవడం, డెవలప్మెంట్ చేసుకోవడం. ఓకే, వీటి మీద మీకు అవగాహన అనేది ఉండాలి. ఓకేనా. సో అంటే ఏంటి, టెస్టింగ్ మీద మనకి చాలా కైండ్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఉంటాయి. యూనిట్ టెస్టింగ్ అని, ఇంటిగ్రేషన్ అని, రిగ్రెషన్ అని. ఇలా టెస్టింగ్ యాక్టివిటీస్ని ఎలా చేయాలి, కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తాం అనమాట. ఈచ్ సినారియో వర్కౌట్ అవుతుందా లేదా. ఈ టెస్టింగ్ యాక్టివిటీస్ మీద మనకు అవగాహన అనేది ఉండాలి. సో డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్ మీద అవగాహన ఉండాలి. అంటే నాన్ ఎస్ఏపీలో అంటే క్లయింట్ అనేవాడు ఏదో సమ్ ఎక్సెల్ షీట్లో వాడు డేటా ఉంటుంది. ఓకే, వాడు ఎస్ఏపీ కొత్త అనమాట, ఫస్ట్ టైం ఎస్ఏపీలో రావాలనుకుంటున్నాడు. ఓకే, వాడి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనమాట. సో అలాంటప్పుడు వాడి దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని ఎస్ఏపీలోకి ఎలా తీసుకురావాలి. సో 1000 కస్టమర్స్ ఉన్నారు క్లయింట్ దగ్గర, ఆ 1000 కస్టమర్స్ ఎస్ఏపీలో ఎలా తీసుకురావాలి. 1000 మెటీరియల్స్ ఉన్నాయి, ఆ 1000 మెటీరియల్స్ డేటా ఎక్సెల్ షీట్లో ఉన్నాయి, ఆ మెటీరియల్స్ డేటా ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా ఎస్ఏపీలో ఎలా తీసుకురావాలి. ఇవన్నీ డేటా మైగ్రేషన్ అంటారు. క్లయింట్ దగ్గర ఉన్న డేటా మొత్తం ఎస్ఏపీలోకి ఎలా తీసుకురావాలి, ఎలా అప్లోడ్ చేయాలి. ఈ ప్రాసెస్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. సో మనకి ఈ ఏరియాస్ మీద స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే లేదా ఎక్స్పోజర్ ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు ఎస్ఏపి ఎస్టీ కన్సల్టెంట్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే మీకు ఈ స్కిల్స్ లేవు, నెక్స్ట్ 3 monthsలో మీకు ఈ స్కిల్స్ అనేది వస్తాయి అన్నమాట. ట్రబుల్ షూటింగ్ చేయటం అంటే ఇష్యూని ఫైండ్ అవుట్ చేసి దాని రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయటం, ఇష్యూని సాల్వ్ చేయటం. ఓకే, అడ్వాన్స్గా థింక్ చేయటం. ఇది రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్. టెక్నికల్ అంటే ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్స్ అంటే కంపల్సరీగా రీసెర్చ్ ఉంటుంది, కంపల్సరీగా మీకు బుర్ర మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి R&D యాక్టివిటీస్ తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. కోర్సులో మనకి ఇమీడియట్గా బట్టి కొట్టే కోర్స్ కాదు. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మనకి ఈ ఏరియాస్ మీద కమాండ్ ఉన్నట్లయితే ఎస్ఏపిలో ఏ మాడ్యూల్ అయినా సరే మనం ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి ఈ స్కిల్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా న్యూ. కాబట్టి సో మీరు అందరూ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎస్ఏపిలోకి మైగ్రేట్ అవుతున్నారు. కాబట్టి ఈ స్కిల్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కిల్స్ మీరు నేర్చుకోవడానికి మీకు 3 months పడుతుంది టైము. ఓకేనా. సో కాబట్టి మన కోర్సు డ్యూరేషన్ కూడా మీకు 3 months అనమాట. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఏపి ఓటీసీ అంటే ఆర్డర్ టు క్యాష్ అంటారు. అంటే కస్టమర్ ఆర్డర్ చేసిన దగ్గర నుంచి వాడు మనకి పేమెంట్ చేసేంత వరకు, వాడి బిల్లింగ్ ఇచ్చి వాడు బిల్ చేసి వాడు పేమెంట్ చేయమంటారు, అక్కడ వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే ఓటీసీ అంటారు. సో పేమెంట్స్ వచ్చేటప్పటికి మనం చేయమండి, ఎఫ్ఐ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. మనకి ఎక్కడి దాకే ఉంది, పేమెంట్స్ లేదు మనకి. కాబట్టి ఇక్కడ మనకి సో ఈ ఓటీసీలో ఇవన్నీ ఉంటాయి కంపల్సరీగా, అర్థమైందా. సో కస్టమర్ అంటే బేసిక్ అంటే ప్రీ సేల్స్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ప్రీ సేల్స్ యాక్టివిటీస్ అంటే కస్టమర్ ఎంక్వైరీ, కొటేషను, వాటితో కాంట్రాక్ట్, ఇవన్నీ ముందు జరుగుతాయి అన్నమాట. ఇదంతా కూడా ఓటీసీకి సంబంధించిన ఒక పూర్తి ఐడియా మీకు. ఓకేనా. సో ఓటీసీ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ మీకు. ఓకే, సో ఓటీసీ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది. సో మరి కోర్సుకు సంబంధించిన సిలబస్ కాపీ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఎవరైనా సిలబస్ కాపీ మిస్ అయ్యాం సార్ అంటే నేను లింక్ ఇస్తాను, లింక్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైనా చాట్లో పెట్టండి. సో అలా నాకు యాప్ సంబంధించిన డీటెయిల్స్ తెలియదు అనుకుంటే సో మీరు లింక్ ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో ఆ తర్వాత మీరు యాప్లోకి వెళ్ళి ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్తే చాన్ ఎస్కే, అస్ఫాహానా మెటీరియల్స్లో ఉంటాయి అనమాట. ఓకేనా.
సో సో ఇది మీకు ఓవరాల్గా ఎస్డి మోడల్ సంబంధించిన డెమో సెషన్. సో క్లాస్ టైం వచ్చేటప్పటికి 1 PM. ఓకేనా, క్లాస్ టైం వచ్చేటప్పటికి 1 PM ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఓకే, సో క్లాస్ వచ్చేటప్పుడు డ్యూరేషన్ సో 1 అవర్ మినిమం డ్యూరేషన్, 1.30 అవర్స్. ఓకేనా, ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే 1.30 అవర్స్ ఉండొచ్చు. మినిమం 1 అవర్ డ్యూరేషన్ ఉంటుంది. సో వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. మిగతా 3 డేస్ మనకి ప్రాక్టీస్ కావాలి, ఎందుకంటే ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అదర్ మోడల్స్తో. కంపల్సరీగా మీకు టైం కూడా సరిపోదు. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కంపల్సరీగా మనకి క్లాసెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఒకవేళ ఏదైనా మిస్ అయితే, సాటర్డే మిస్ అయితే సండే కండక్ట్ చేస్తే మ్యాక్సిమం 3 క్లాసెస్ వీక్లీ ఉంటాయి. సో కోర్స్ ఫీజు వచ్చేటప్పటికి 20,000. సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే 19,000, 1,000 డిస్కౌంట్. ఇది 2 ఇన్స్టాల్మెంట్స్ అలౌడ్ అనమాట. సో ఈరోజు మీరు పేమెంట్ చేస్తే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వితిన్ 30 డేస్లో ఉంటుంది. 1 మంత్ తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి అనుకుంటే సో ఈ నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, వితిన్ 2 డేస్ లోపల మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మీకు లైఫ్ టైం మెంబర్షిప్ అనేది మనం ఇవ్వటం జరుగుతుంది. సో లైఫ్ టైం మెంబర్షిప్, ఓకేనా. సో లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇవ్వాలి మనం. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే మనకి లైఫ్ టైం మెంబర్షిప్ అంటే మనకి ఒకసారి కోర్స్ అర్థం కాకపోయినా మళ్ళీ ఇంకో బ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా, ఆ బ్యాచ్లో అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్లో. సో అన్లెస్ అంటిల్ మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నంత వరకు మీరు మన దగ్గర ఉండొచ్చు. బట్ సో దీన్ని అడ్వాంటేజ్గా కొంతమంది తీసుకొని, కొంతమంది ఏంటంటే ఇక్కడ జరిగే ఓన్లీ సబ్జెక్ట్ కోసం కాకుండా ఓన్లీ ఇల్ఫుల్ ఇంటెన్షన్తో వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ బెనిఫిట్ ఉండదు. అది మేము ఇచ్చే దాని మీద డిపెండ్. అంటే మీరు మాతో బిహేవ్ చేసే విధానాన్ని బట్టి మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తాం. అంటే మాతో గొడవలు పెట్టుకొని లైఫ్ టైం ఇవ్వమన్నారంటే ఇవ్వరండి, అది మా ఇష్టం, అది ఇవ్వాలా వద్దా అన్నది. బట్ అది మీ బిహేవియర్ మీద, మీ యాటిట్యూడ్ మీద, మీ మంచితనం మీద, నా మంచితనం మీద డిపెండ్ అయ్యాం. ఓకే, కాబట్టి ట్రైనర్ని బ్లేమ్ చేసే విధంగా లేకపోతే కొంతమంది ఇలా చేస్తూ ఉన్నాం, పర్పస్ అది. అలాంటి వాళ్ళని మనకి ఆపర్చునిటీ ఇవ్వరు. కాబట్టి ఇప్పుడు వరకు అయితే అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్పిస్తే అందరికీ ఇచ్చాం ఆపర్చునిటీ. కాబట్టి మనం సో ఇది కోర్సు సంబంధించిన డీటెయిల్స్. రిజిస్ట్రేషను మీరు చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి పేమెంట్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫోన్పే, గూగుల్ పే ఈ నెంబర్కి చేసేసి పేమెంట్ స్క్రీన్ షాట్ ఏం చేయాలో చెప్తాను, నాకు పంపిస్తే నేను ఈ నెంబర్కి రిజిస్ట్రేషన్, అంటే మీ ఫోన్పేకి కానీ గూగుల్ పే కానీ ఈ నెంబర్ చేయాలి. సో గూగుల్ పే, ఫోన్పే అలౌడ్. ఈ నెంబర్కి చేస్తే మీకు స్క్రీన్ షాట్ మీ దగ్గర పెట్టుకోవాలి, పేమెంట్ స్క్రీన్ షాట్. తర్వాత నేను ప్రాసెస్ చెప్తాను, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇది మీకు ఓవరాల్గా ఐడియా. సిలబస్ కాపీ గురించి చెప్పాను. క్వాలిఫికేషన్,
సో క్వాలిఫికేషన్ మనకి ఎనీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు. పర్టికులర్గా సేల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఓకే, పర్టికులర్ సేల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, సేల్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ప్రిఫర్డ్ అనమాట. మిగతా వాళ్ళు ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకది మ్యాండేట్ ఇది, ఓకేనా. వాళ్ళు కనుక జాయిన్ అవుదాం అనుకుంటే ఇదే మ్యాండేట్, ఇదే బెస్ట్ కోర్స్. ఇంకా వాళ్ళకి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇదే బెస్ట్ కోర్స్. ఇది ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్ కాదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు, బట్ వాళ్ళు ప్రిఫర్డ్ అనమాట. సో కాబట్టి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది, ఓకే. అలాగే మనకి క్లాసెస్ అనేవి S4 హనాలోనే జరుగుతాయి. సో సర్వర్ వచ్చేటప్పటికి మనకి 1800 పర్ 3 months అండి. సో 3 months ఇది సర్వర్ వేరే వాళ్ళకి పే చేయడం జరుగుతుంది. సో మనకు కాదు, ఇది థర్డ్ పార్టీ వెండర్కి సర్వర్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. 3 months డ్యూరేషన్. ఇది ఎక్స్క్లూడెడ్, నాట్ ఇన్క్లూడెడ్. ఎక్స్క్లూడెడ్ అంటే దీంట్లో కలపరు, ఓకేనా. సో ఇది మనకి క్వాలిఫికేషన్, ట్రైనింగ్. అండ్ మన దగ్గరే ఎందుకు జాయిన్ అవ్వాలి, ఓకే. సో మన ఇన్స్టిట్యూషన్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, సో తెలుగులో మనకి ఇంత అర్థమయ్యేలాగా చెప్పే ట్రైనర్స్ మార్కెట్లో ఎస్టీలో ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా అంత డెడికేటెడ్ ట్రైనర్స్ ఉంటారు. ఎవరు రియల్ టైం ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవాలి మీరు. డెడికేటెడ్ అంటే ఏంటి, కంప్లీట్గా. సో మనకి ఈ ఎస్ఏపి మొత్తం ట్రైనింగ్ అంతా ఒక స్ట్రక్చర్ ఉంటుంది మన దగ్గర. FI, MMST ఒక టైం టు టైం వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు 3 నెలలు చెప్పాలంటే కొంతమంది మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అమీర్పేట ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళామనుకోండి, సో అక్కడ ఏం జరుగుతుంది, ఒక ట్రైనర్ ఉంటాడు, ఒక ఆర్గనైజేషన్ చేసేవాడు ఒకడు ఉంటాడు. సో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పంపించిన ఓనర్ ఒకడు ఉంటాడు. సో ఓనర్ వేరు, ట్రైనర్ వేరు. సో ఓనర్ మీకు మీ దగ్గర ఫీజు కలెక్ట్ చేసుకుంటాడు, ట్రైనర్కి 50% ఇస్తాడు. సో ఆ ట్రైనర్ ఆ ఫీజు తీసుకొని వెళ్ళిపోతాడు, మధ్యలో అడ్రస్ ఉండడు. అప్పుడు మళ్ళీ మీకు కొత్త ట్రైనర్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది, లేదా అరేంజ్ చేయడు. కాబట్టి మీకు అట్లా ఉంటుంది. ఇక్కడ అన్నీ మనమే కాబట్టి మీరు ఎనీ టైం మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆఫీసులు ఉన్నాయి, ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకే. సో కాబట్టి మనకి ఈ ఫీచర్స్ అనేవి మనం అందరికీ ఇవ్వటం జరుగుతుంది, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి, ప్లీజ్ కన్ఫర్మ్. మీకు సిలబస్ కాపీ నేను దీంట్లో పెట్టాను, యాప్లో పెట్టాను. యాప్కి సంబంధించిన లింక్ ఇస్తాను, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు చూసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే మన 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 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అయినాయి అనుకోండి, SAP SD మోడల్ రిక్వైర్మెంట్ ఉంది అని, ఓకే. సో చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ ఈజ్ ఆల్సో కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ఎంసీఏ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్ట్రేషన్ ఉంది మంది, ఓకే. అండ్ మన ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు, ట్రైనింగ్ చేసుకోవచ్చు, అన్ని యాక్సెస్ ఉన్నాయి. ఐఎమ్ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్. కాబట్టి మనకి కాంటాక్ట్ అవుతూ ఉంటారు, మనకున్న బ్రాండ్ రిప్యుటేషన్ బట్టి కంపెనీస్ కొన్ని కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మన స్టూడెంట్స్కి పలానా చోట జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తాం. అంతేగాని 100% మీకు జాబ్ ఇప్పిస్తానని నేను ఎప్పుడు కూడా చెప్పను. సో కాబట్టి మనకి ఈ 100% జాబ్ పాలసీ అయితే మన దగ్గర లేదు, ఓకేనా. అవి ఉన్నా సరే మీకు దగ్గర 3 లక్షలు 2 లక్షలు అలా బయట ఛార్జ్ చేస్తారు. అదేదో ఫస్ట్ మంత్ శాలరీ, సెకండ్ మంత్ శాలరీ అట్లా పెడతా ఉంటాం. అవన్నీ మనకి వాటిలో ఇన్వాల్వ్మెంట్ కావు, వాటికి ఎక్కువ మనం వెయిటేజ్ ఇవ్వము. ప్రాక్సీస్, బ్యాక్ డోర్స్ లాంటి కార్యక్రమాలు కూడా మన దగ్గర ఉండవండి, ఓకేనా. ఓకే గైస్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మీరు. ఇది SAP SDకి సంబంధించిన డెమో క్లాస్. మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి థర్స్డే ఉంటుందండి, థర్స్డే, ఓకే. సో నెక్స్ట్ వీక్ థర్స్డే రోజున మళ్ళీ మీకు చార్ట్లోనే ఇక్కడే ఉంటుంది.
మళ్ళీ మీకు ఇక్కడ మెసేజ్ పెడతాను డెమో ఉంది అని చెప్పి. సో నెక్స్ట్ క్లాస్ పెడతాను, ఆ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. సీ యూ నెక్స్ట్ క్లాస్. ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. చెప్పండి. నమస్తే అండి. ఓకే, ఎండ్ యూజర్ కింద పనిచేస్తున్నారా? అంటే లేదు సార్, అంటే ఆర్డర్ మేనేజ్మెంట్ అనే సెపరేట్, అంటే కొటేషన్స్, ఇంటర్ కంపెనీ సేల్స్ ఆర్డర్ చేస్తాం. ఓకే ఓకే, చెప్పండి. మీకు ఎలిజిబుల్ ఈ కోర్స్, మీకు ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి టెక్నికల్ సైడ్ నేర్చుకోవాలి మీరు. మీరు అదే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ఎండ్ యూజర్ యాక్టివిటీస్ ఐడియా ఉంది. ఇప్పుడు కన్సల్టెంట్ లెవెల్లో నేర్చుకోవాలి మీరు. ఎంఎం కాదు, మీరు ఓటీసీ అంటే ఇదే వస్తుంది, ఎస్డి మోడల్. మీరు నేర్చుకుంటుంది ఇప్పుడు ఓటీసీ, ఆర్డర్ టు క్యాష్ మేనేజ్మెంట్. పర్చేజ్ ఆర్డర్స్ కాదు కదా, సేల్స్ ఆర్డర్ కదా మీరు క్రియేట్ చేసేది. సేల్స్ ఆర్డర్స్ అంటే ఓటీసీ, ఇంకా ఎస్డి మోడల్. ఓకే, పర్చేజ్ ఆర్డర్స్ అంటే ఎంఎం మోడల్. ఓకే, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో నెక్స్ట్ క్లాస్ మనకి థర్స్డే రోజున స్టార్ట్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్, కోఆపరేషన్. సీ యూ నెక్స్ట్ క్లాస్.